బ్రేకింగ్ న్యూస్ మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కిషన్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. కిషన్ నివాసంతో పాటు బినామీల ఇళ్లలోనూ సోదాలు చేసిన అధికారులు భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. నిజామాబాద్ లో ఇంటర్నేషనల్ హోటల్ తో పాటు ఒక ఫర్నిచర్ షోరూం, అలాగే 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. సంగారెడ్డిలో 31 ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. 1,37,00,000 బ్యాంక్ బ్యాలెన్స్ తో పాటు కేజీ బంగారం, 2 ఖరీదైన కార్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బహిరంగ మార్కెట్లో కిషన్ ఆస్తుల విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. కిషన్ పై పీసీ యాక్ట్ 13(1)B, 13(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి అక్రమ్ లైవ్ లో అందిస్తారు. అక్రమ్, చెప్పండి, ఏదైతే కిషన్ ఇంట్లో కూడా భారీగా అక్రమస్తులు గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే ఈయనపై ఇప్పటివరకు ఏమైనా ఆరోపణల కేసులు వచ్చాయి ఇది వరకు కూడా? సో అసలు ప్రస్తుతం ఇప్పటివరకు ఎంత మేర ఆస్తులు గుర్తించారు? ఏసీబీ అధికారులు ఏమంటున్నారు? ఎస్సకిల ఉదయం నుంచి వెళ్ళి మహబూబ్ నగర్ జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ ఇంట్లోనైతే ఏసీపీ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో ఏసీబీ సంబంధించినటువంటి సోదాలు కూడా జరుగుతున్నాయి. మొత్తంగా ఈ కిషన్ నాయక్కి సంబంధించినటువంటి 12 ప్రదేశాల్లో కూడా ఏకకాలం కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో ఉన్నటువంటి కిషన్ నాయక్ ఇంటి వద్ద ఉన్నాము. ఇంటి వద్ద కూడా చూసుకోవచ్చు, దాదాపు 17 గంటల నుండి కూడా దీనికి సంబంధించినటువంటి సోదాలు ఏసీబీ అధికారులు అయితే నిర్వహిస్తున్నారు. ప్రత్యక్షంగా ఏసీబీ డిఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి సోదాలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 100 కోట్ల అక్రమ ఆస్తులున్న కేసులో ఏసీబీ అధికారులు పక్క సమాచారంతో కూడా ఈ రోజు ఉదయం 5 గంటలకు వీరి ఇంటికి, అదేవిధంగా తన బంధువులు, అదేవిధంగా స్నేహితుల అందరి ఇళ్లకు కూడా చేరుకొని మొత్తంగా కూడా ఏకకాలంలో సోదాలు అయితే నిర్వహించారు. మొత్తంగా ఇప్పటి వరకు 12,72,00,000 వరకు కూడా డాక్యుమెంట్ వాల్యూ చేసేటువంటి ప్రాపర్టీస్ ఉన్నట్లు కిషన్ నాయక్ దగ్గర అక్రమంగా ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. దీని విలువ మార్కెట్లో దాదాపు 100 కోట్లు ఉన్నట్లు కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అటు నిజామాబాద్, హైదరాబాద్, అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి అన్ని ప్రదేశాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా నిజామాబాద్లో దాదాపు 3,000 గజాల ఫర్నిచర్ స్పేస్, 2 ప్లాట్ల స్వాధీనం, అదేవిధంగా నిజాంపేట్ తహసీల్దార్ పరిధిలో 30 ఎకరాల వ్యవసాయ భూమి, అందులో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా ఇటు నిజామాబాద్ మున్సిపల్ పరిధిలో దాదాపు 10 ఎకరాల కమర్షియల్ ల్యాండ్ ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఇటు సంగారెడ్డి జిల్లాలో పాలీ హౌస్, అదేవిధంగా షెడ్ కూడా ఉన్నట్టు కూడా గుర్తించారు. అదేవిధంగా కిషన్ నాయక్ భార్యకి సంబంధించినటువంటి ఇంట్లో అంటే బ్యాంక్ ఖాతాలో కూడా దాదాపు 1,30,00,000 ఉన్నట్లు కూడా తెలిసింది. ఆ డబ్బును కూడా మొత్తంగా ఏసీబీ అధికారులు అయితే సీజ్ చేసిన పరిస్థితి. అదేవిధంగా వీరి దగ్గర దాదాపు కేజీ 4 గ్రాముల గోల్డ్ కూడా అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే చివరి దశకు వచ్చింది. మొత్తంగా కూడా ఇటు తనకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుని అటు బంగారం, అదేవిధంగా డబ్బులను పూర్తిగా కూడా సీజ్ చేసిన పరిస్థితి. ఇంకాసేపట్లోనే ఇటు తనని అరెస్ట్ రిమాండ్ కూడా తీసుకెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా ఇటు హోండా సిటీ, అదేవిధంగా ఇన్నోవా క్రిస్టా కార్లు, ఈ 2 ఖరీదైన కార్లను కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా 12.7 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. దీని విలువ ఇంకా 100 కోట్లు ఉంటుందంటూ కూడా చెప్పిన అంచనా ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రత్యక్షంగా ఇప్పుడు డైరెక్ట్గా కూడా దీనికి సంబంధించినటువంటి సోదాలు నిర్వహించిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్లి అటు మెడికల్ టెస్టులు అయితే నిర్వహించడం జరుగుతుంది. దాని తర్వాత సైదాబాద్ మేజిస్ట్రేట్ వద్ద కూడా హాజరుపరుస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఆ తర్వాత కూడా కిషన్ నాయక్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తారంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. దాదాపు ఆ ఏసీబీ అధికారులు కూడా అందరూ దానికి సంబంధించినటువంటి సోదాలు పూర్తి చేసుకొని బయటకు వస్తున్న పరిస్థితి. మరి కాసేపట్లోనే అటు మనం ఒకసారి విజువల్లో చూసుకోవచ్చు. ప్రత్యక్షంగా మనకి ఆ కిషన్ నాయక్ బయటకు వస్తున్న విజువల్స్ అయితే చూస్తున్నాము. మొత్తంగా కూడా 17 గంటల ఆ ఏసీబీ సోదాల తర్వాత కిషన్ నాయక్ని అయితే బయటికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా కూడా మెడికల్ టెస్ట్కి అయితే తీసుకెళ్తారు. సార్ చెప్పండి, మొత్తంగా దాదాపు 12.7 కోట్లు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు అక్రమాస్తులు. అసలు ఎక్కడి నుంచి వచ్చారో దానిపైన మీ స్పందన ఏంటి సార్? ఎందుకు ఆవేశం ఎందుకు మీకు? మొత్తంగా 100 కోట్ల వరకు ఉన్నాయంటూ కూడా చెప్తున్నారు. ఏమంటారు? ప్లీజ్ అర్థం చేసుకోండి. సో చూస్తున్నాం కదా, దాదాపు 17 గంటల శోధన అనంతరం తనకు సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్లు అవన్నీ కూడా స్వాధీనం చేసుకొని తననైతే రిమాండ్కి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి విజువల్స్లో ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. తనను ఆ మెడికల్ టెస్ట్ల అనంతరం కూడా ఉస్మానియా ఆసుపత్రిలో మెడికల్ టెస్ట్ చేసిన తర్వాత అటు సైదాబాద్ మేజిస్ట్రేట్ కూడా తరలించి అక్కడ మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరుస్తున్నట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా కూడా ఇటు బోయిన్పల్లితో పాటు అటు హైదరాబాద్, మహబూబ్ నగర్, అదేవిధంగా నిజామాబాద్కి సంబంధించిన
సంబంధించినటువంటి మొత్తం అన్ని స్నేహితుల ఇళ్లలో కూడా అన్నిట్లలో కూడా సోదాలు నిర్వహించారు. మొత్తంగా 17 గంటల సోదాల తర్వాత కూడా ఇటు ఏసీబీ అధికారులు తనని కిషన్ నాయక్ని ప్రత్యక్షంగా కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు రిమాండ్కి తరలించి ఇంకా ఏమైనా ఆస్తులు ఉన్నాయా, దీనికి సంబంధించినటువంటి ఇంకా బంధువుల ఇంట్లో, అదేవిధంగా మొత్తంగా ఇంకా ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఏంటి, ఇంకా ఎక్కడెక్కడ కూడా ఆస్తులు కూడబెట్టాడు, ఇంకా బంధువుల ఇంట్లో బినామీల పేర్లపైన ఏమైనా బంగారం ఉందా అనే దానిపైన కూడా ఏసీబీ అధికారులు అయితే పూర్తి స్థాయిలో కూడా విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఆ దాదాపు మేజిస్ట్రేట్ వద్ద హాజరుపరిచిన తర్వాత అటు మెడికల్ స్టేషన్ అనంతరము తనని రిమాండ్ తరలిస్తారంటూ కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అఖిల. రైట్ అక్రమ్, థ్యాంక్ యూ.